ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ గాడ్ గోయింగ్ టు టాక్ టు అస్? విందాము. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 43వ వచనం. Acts chapter 13 verse 43. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు మాటతో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించారు. హల్లెలూయా. దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని బుజ్జగించి చెప్పారా? హెచ్చరించారా? హెచ్చరించారు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దేనిలో నిలకడగా ఉండాలి? జాబ్లో, కృపలో నిలకడగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములో శ్రేష్టమైన ఆశీర్వాదము, శ్రేష్టమైన వరము దేవుడు మనకిచ్చింది ఏంటంటే కృప. శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన వరము. ఆర్ యు ఆల్ ఫౌండ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్? అంటే ఎస్, మీరు అందరూ దేవుని కృప పొందుకున్న వారే. ఆమేన్. ఎందుకంటే కృప పొందుకున్న వారిని దేవుడు తన సన్నిధిలో నిలబెట్టే భాగ్యము దేవుడు వారికి దయచేస్తాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అంటే కృప అందరికీ ఉంటుంది. ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో భూమి కంటే, ఆయన కృప తన యందు భయభక్తులు గల వారి అందలి అంత అధికముగా ఉంది. అంటే కృప అధికంగా ఉంది, కానీ ఒక మిస్టేక్ జరగవచ్చు. ఏంటంటే ఆ దేవుని కృప యందు నిలకడగా ఉండదు. కొన్నిసార్లు ఆ కృపలో మనము పనిచేయం. వీఆర్ నాట్ ఆపరేటింగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, బట్ గాడ్స్ గ్రేస్ ఇస్ దేర్. ఎస్, అనుదినము ఆయన కృప, ఆయన వాత్సల్యము ఎలా పుడుతుంది? కొత్తగా పుడుతుంది. నూతనంగా ఆయన కృప, రెడీమేడ్ కృప. ఆమేన్. దానికి నీ ఎఫర్ట్స్ అవసరం లేదు, నువ్వు చేసేవేం అవసరం లేదు. బట్ దేవుడు అంటున్నాడు, ఆ కృపలో నిలకడగా ఉండమంటున్నాడు. ఎలా ఉండమంటున్నాడు చెప్పండి? కృపలో నిలకడగా ఉండాలి. అంటే డోంట్ మిస్యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. డోంట్ మిస్యూజ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప మన మీద ఎప్పుడు ఉండాలా లేదా? ఒకరోజు ఆయన కృప ఉండి ఇంకో రోజు లేకపోతే చాలా దారుణంగా ఉంటుంది. మనము మంటివారం అని తెలుసు అంట దేవునికి. చూడండి, 103వ కీర్తన 14వ వచనం నుంచి చద్దాం. దేవుని యొక్క కృప ఎందుకు మన మీద అంత అధికంగా ఉంది అంటే చూడండి, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. అందుకని 11వ వచనం ఏం చెప్తున్నాడు? ఆయన ఎంత భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అధికముగా ఉంది. ఓకే, సో 12వ వచనం, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం. ఎందుకు దూరపరుస్తున్నాడు? ఎందుకు మన అతిక్రమంలో అక్కడి నుండి ఇక్కడి వరకు దూరపరిచాడు? అంత ఎడమ చేశాడు. అసలు దాని జోలికి వెళ్ళకుండా దేవుడు మనల్ని అంత ఎడమ ఎందుకు చేశాడు? ఎందుకంటే మనము మంటి వారమని తెలుసు. మనం ఎలాంటి వారమో, సమస్త జనులు ఎలాంటి వారు చెప్పాలా? మరి మొన్న దినమందు నేను అక్కడికి మీటింగ్కి వెళ్ళినప్పుడు, ఏం పేట అదే, మంచిర్యాల లక్షేటిపేట, మొన్న లైవ్లో కూడా లక్షపేట అంటా ఉన్నా. లక్షేటిపేటకి వెళ్ళినప్పుడు దేవుడు ఒక చక్కటి మాట విడుదల చేశాడు. అది మీకు కూడా చూపించాలనుకున్నాను. యెషయా 45 నుంచి 8 వరకు చూద్దాం. ఐజియా 45 నుంచి చూద్దాం. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరును దానిని చూచెదరు. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ప్రకటించమని ఆజ్ఞ ఇచ్చాడు అంటే, ఏమని ప్రకటించాలని అడిగినప్పుడు సర్వ శరీరులు ఎలా ఉన్నారు? గడ్డి అయి ఉన్నారు. నీ పక్కన వారు చూడండి ఒకసారి, గడ్డిలా కనపడుతుందా? ఎంత బాగా నవ్వారండి. ఎలా ఉన్నాం మనము అంటే సాదృశ్యం ఏంటి? వారి అందమంతయో, ఈరోజు అందంగా కనబడ్డారు మీ పక్కనారు. వారి అందమంతయో ఎలాగున్నాయి? అడవి పువ్వు వలె ఉంది. అడవి పువ్వు అంట చక్కగా అందంగా కనబడుతుంది. పొద్దునటే విరుస్తుంది, సాయంకాలం కల్లా ష్రింక్. సో వీఆర్ ఆల్ లైక్ దట్. మనమందరము అలాగున్నాం. అందుకే దేవుని యొక్క కృప మన మీద అధికంగా కావాలి. ఇంకా చదవండి 7వ వచనం.
యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండెను, గడ్డి ఎండిపోను, పువ్వు వాడును. పువ్వు వాడిపోను. నిశ్చయంగా జనులు జనులు గడ్డి వంటి వారే. నిశ్చయముగా దే ఆర్ లైక్ దాట్, వి ఆర్ లైక్ దాట్. 8వ వచనం, గడ్డి ఎండిపోను, దాని పువ్వు వాడిపోను, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. హల్లెలూయా. ఈ కృపా వాక్యము మీద నీవు ఆధారపడినట్లయితే ఏం జరుగుతుందంటే నీవు నిత్యంగా నిలిచిపోతావు. నీ అందం నిలిచిపోతుంది. అందం అంటే పై రూపాన్ని కాదు దేవుడు చెప్పేది, ఆయన కృప. ఈవెన్ ఐఎమ్ నాట్ సెయింగ్ ద గ్రేస్ ఇస్ నాట్ ఓవర్ యువర్ లుక్స్, గ్రేస్ ఇస్ ఆల్సో ఓవర్ యువర్ అపియరెన్స్ ఇఫ్ యు ఆస్క్ గాడ్. ఆమేన్. సో దేవుడు చూపిస్తాడు. అయితే మనుషులు ఇంతటి వారా? ఒక్క నిమిషము దేవుడు ఊపిరి ఉఫ్ అంటే ఏమైపోతాము? అవుట్, చనిపోతాము. దేవుడు ఏమన్నాడు? ఆయన ఊపిరితో వారి మీద, నరుల మీద ఊదగా, 7వ వచనం, ఊదగా ఏం జరిగింది? యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నిశ్చయముగా మన గతి ఇంతే. ఆయన కృప బట్టే మనము జీవిస్తున్నాం. ఉఫ్ అని దేవుడు అంటే మనము ఎప్పుడో ఎగిరిపోవాలి, ఎండిపోవాలి, వాడిపోవాలి, దేనికి పనికి రాకుండా మంటలో కలిసిపోవాలి. ఆయన కృప, యుగ యుగంలో ఉండే కృప మనల్ని నిలబెడతా ఉంటుంది. ఆయన కృప ఎంతటిది అంటే చూడండి, దావీదు నా ప్రాణమా యెహోవాను, మొదటి వచనంలో ఏమంటున్నాడు? 103, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. 5వ వచనము, 4, 5 చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు ఎలా ఉంది? కిరీటముగా. హల్లెలూయా. కిరీటముగా దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. ఒక్క చిన్న గుండెపోటు వస్తే అవుట్, కానీ దేవుడు నిన్ను చూసి ఈస్ లుకింగ్ ఎట్ యూ, ఈ సీయింగ్ యువర్ ఫ్రేమ్, ఈ సీయింగ్ యూ అండ్ సేయింగ్, నా కృప నా బిడ్డకి అధికంగా కావాలి. హీ నీడ్స్ మోర్ కంపాషన్ ఫ్రమ్ మీ, హీ నీడ్స్ మై మర్సీస్. ఆమేన్. ఇవన్నీ చూడండి, ఈ 103వ కీర్తనలో నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చదవండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనమును ఆయన మన దోషములను క్షమించుచున్నాడు. ఒకవేళ మన దోషములు ఆయన క్షమించకపోతే, మన సంకటంలో ఆయన కుదుర్చుకోకపోతే ఏం జరగబోతుంది? మనము చాలు ఒక్క చిన్న దోమకు ఆజ్ఞాపించినా సరిపోతుంది. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా చనిపోయాడు అంటే మలేరియా దోమ కుట్టింది. ద గ్రేట్ అంటే దేవుడు ఏం చేశాడు? ఉఫ్ అన్నాడు అంతే. అలెగ్జాండర్ ఏమో 32 ఏళ్ళకి చాలా సంపాదించుకున్నావులే, కానీ నీ ప్రాణం నువ్వు చూడండి. ఆయన ఎలాగ చనిపోయాడంట? మూడు ఆశలు కోరుకున్నాడంట చనిపోకముందు. అందరికీ లాస్ట్ విష్ ఉంటుంది కదా, ఆయనకు 3 లాస్ట్ విషెస్ ఉన్నాయంట. ఏంటయ్యా నీ ఫస్ట్ విష్ అంటే? ఏంటి నీ విష్ అంటే? ఫస్ట్ విష్, నేను చనిపోయేటప్పుడు అంట నన్ను పెట్టెలో వేసినప్పుడు ఏం చేయాలి? ఓకే, అది లాస్ట్ విష్, కానీ ఫస్ట్ విష్లో చెప్దాం. చేతులు బయట పెట్టి పెట్టెలో రంధ్రాలు పెట్టి చేతులు ఊపుకుంటా వెళ్ళాలంట. అంటే ఏంటి? ఈ లోకానికి నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. అది సొలొమోను రాస్తాడు ఈ మాట. సో అలాగే పౌలు కూడా చెప్తాడు. సో ఆ మాట చెప్పాడు. రెండోది ఏంటయ్యా నీ విష్ అంటే, నా యొక్క సమాధి పేటికను ఎవరు మోయాలి? వైద్యులు మాత్రమే మోయాలి. ఎందుకంటే వైద్యుడు ఎంత వైద్యుడైనా కూడా నా జబ్బుని మాంపలేకపోయాడు. కాబట్టి వైద్యుల్లో కూడా శక్తి లేదు, కాబట్టి వైద్యులే మోయాలి. ఈ లోకానికి ఏం చెప్తున్నాడు? వైద్యులు నీకు జీవాన్ని పోయారు, నీకు చికిత్స చేయగలుగుతారేమో. సో దేవుడు వైద్యులకు కూడా కొంచెం మాత్రమే సామర్థ్యతను దయచేశాడు. లాస్ట్ ఏమంటాడు తెలుసా? ఈ రోడ్డు పొడుగున నేను సంపాదించిన వజ్రాలు బంగారం అన్నీ కూడా ఏం చేయాలి? రోడ్డు పొడుగున అమర్చి పెట్టండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న డబ్బు కూడా నన్ను కాపాడలేకపోయింది. కేవలము ఆయన కృప మాత్రమే. ఆయన కృప ఉంది కాబట్టి ఈ రోజుల్లో మనము బ్రతికున్నాం. సో ఇలాంటి కృప మనకి దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలి?
మన జీవితంలో బైబిల్లో మంచి మాట చెప్తా ఉంటున్నారు. అపోస్తలుల కార్యం 13:43లో ఎలా ఉండాలంట, ఆ కృపయందు దేవుని కృపలో మనం ఎలా ఉండాలి, నిలకడగా ఉండాలి. అంటే మనలో ఆ కృప స్థిరంగా ఉండడం మంచిది అంటున్నాడు. అది మంచిదని హెచ్చరిస్తున్నాడు. కృప రోజు ఇంపార్టెంట్. అది నీకు స్థిరంగా నిలకడగా అంటే ఏంటండి, ఇంకో మాటలో స్థిరంగా ఉండడం. కృప అంటే ఏంటి ఎవరు చెప్తారు? అర్హత లేనప్పుడు పొందుకున్న ఆశీర్వాదమే కృప. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ వచ్చాడు, నీ జోబులోంచి 500 రూపాయలు కొట్టేశాడు. వాడిని మనం ఏం చేస్తాం? ఆ దొంగని పట్టుకుంటాము, వీలైతే కొడతాము, కోపిష్టులు అయితే కొడతారు, అది లాక్కుంటారు, అందరినీ పిలుస్తారు, హీనంగా చూస్తూ ఉంటారు. కానీ కృప అంటే ఎలా ఉంటుందంటే 500 రూపాయలు తీసుకున్నాడు, 500 రూపాయలు ఆయన చేతిలో పెట్టి, తీసుకున్నావు, ఇంకోసారి దొంగతనం చేయకపోయి ఏదైనా తిను అని చెప్పి ఇంకో 500 రూపాయలు ఇచ్చి, నువ్వు ఏదైనా జాబ్ చేయడానికి నీకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నావు, పోయి చేసుకో. సో దీని ఏమంటారు? అర్హుడు కాదు, 1000 రూపాయలు పొందుకోవడానికి అర్హుడు కాదు, దొంగతనం చేసేవాడు. కానీ కృప ఏం చేసింది? ఆయనని బాగు చేసింది. సో మనకి దేవుని యొక్క కృప మనల్ని బాగు చేస్తుంది. సో మనుషులను మనం చూసినప్పుడు వారు ఇట్లాంటి వారు, వారు అట్లాంటి వారు, వారు ఇట్లాంటి వారు, వారు అట్లాంటి వారు అని నువ్వు అంటూ ఉంటుండగా దేవుడు కూడా నువ్వు ఇట్లాంటిదా, నువ్వు ఎట్లాంటిదా, నువ్వు అట్లాంటిదా అని అంటాడు. కృపలో మనం నిలకడగా ఉండాలంటే కొంచెం దీనత్వం మనకు ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, దీనులకు ఎక్కువ కృప వస్తుందంట. కొంచెం దీనంగా ఉండాలి. మనలో దీనత్వము లేదు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పట్టుకున్న కుందేలు 3 కాలంటే చచ్చినట్టు 3 కాలు, నువ్వు ఎంత చెప్పినా, ఎంత కలెక్టర్ వచ్చినా నేను చెప్పిందే రైట్. దీనత్వం లేదు చాలామందికి. కృపలో ఎందుకు ఉండలేకపోతున్నారంటే దేవుడు ఏదైనా చెప్పినా దీనంగా వినాలని ఇష్టము ఉండదు. యెహోవాయందు భయభక్తులు గల వారికి తన కృప కొరకు కనిపెట్టు వారి యందు దేవుని యొక్క కృప ఏముంటుందంట, ఆవరిస్తుంది. టుడే ఆస్క్ గాడ్ ఫర్ గ్రేస్, గివ్ మీ గ్రేస్. ఎప్పుడు దొరుకుతుంది కృప? బైబిల్ సెలవిస్తుంది, విలాప వాక్యములు 3:23 అనుకుంటా కదా, పొద్దున పెట్టాను, ఒకసారి చూడండి. అనుదినము నూతనంగా ఆయనకు ఎప్పుడు దొరుకుతుంది కృప చెప్పాలి అందరూ. ఎప్పుడు దొరుకుతుంది కృప? ఫస్ట్ థింగ్ అనుదినం చెప్పండి, డైలీ. నాట్ ఆన్ క్రిస్మస్ డే ఓన్లీ, నాట్ ఆన్ బాప్టిజం డే ఓన్లీ. బాప్టిజం తీసుకున్న రోజే నాకు ఎక్కువ కృప వచ్చింది కాదు. ట్రావెల్ మర్సీస్ అంటారు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళేటప్పుడు లెట్ ద ట్రావెల్ మర్సీస్ బీ అపాన్ యూ అంటారు. అంటే నువ్వు ప్రయాణం చేసేటప్పుడే కృప ఉంటుందా? కొంతమంది అలాగా అంటూ ఉంటారు. అలాగే అనారోగ్య పాలైనప్పుడు దేవా నువ్వు కృప చూపించుదువుగాక అని అంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి పనిలో ప్రతిరోజు మనకు ఏ కృప కావాలి? దైవ కృప కావాలి. సో అనుదినము మనకు ఆ కృప కావాలి. ఆ కృప కావాలంటే మనం ఏం చేయాలి? దేవుడు చూడండి, ఒకసారి 90వ కీర్తన 14వ వచనం చదువు. 90:14. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. సో అనుదినము దేవుని కృప కావాలి. అయితే ఈ కృప ఎప్పుడు వస్తుంది చెప్పాలి. ఎంతమంది పడుకుంటున్నారు? ఉదయమున. ఎప్పుడు వస్తుంది కృప? ఉదయమున. చెప్పండి, ఎప్పుడు వస్తుంది కృప? ఉదయమా. నీ కృపతో మమ్మను తృప్తిపరచు. అంటే మధ్యలో రాదంటే వస్తుంది, కానీ ఉదయమున నువ్వు దేవుని చూడండి 33వ కీర్తన 19లో ఆయన కృప కొరకు కనిపెట్టి వారి యందు దేవుని యొక్క కృప ఆవరిస్తుంది. యూ హ్యావ్ టు కమ్ టు సో చర్చ్, యూ హ్యావ్ టు కమ్ టు సండే సర్వీస్ అండ్ యూ షుడ్ ఆస్క్ గాడ్, గివ్ మీ ద గ్రేస్ ఫర్ ద ఫాలోయింగ్ వీక్. ఈ వచ్చే వారంలో నాకు నీ కృప నాకు కావాలి నాయనా. ఈ శ్రమల్లో నాకు నీ కృప కావాలి నాయనా. ఈ బాధల్లో, ఈ ముళ్ళుల్లో పౌలు ముమ్మారు ఈ ముళ్ళు తీసివేయమని కోరినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలును. ఇనఫ్ మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. ఇట్ సస్టైన్స్ యువర్ లైఫ్. కృప నిన్ను ఆదుకుంటుంది. కృప మహా ఉగ్రత నుంచి నిన్ను కాపాడుతుంది. సాతాను ఉచ్చుల నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. అందుకే కృపాక్షేమంలో అంటాడు. అందుకే దావీదు ఎప్పుడు కృపామయుడు అంటాడు. ఇంకేమంటాడు? ఏమంటారు? కటాక్షము. 3వ వచనంలో ఏముంది? కరుణా కటాక్షములు అనే కిరీటం. కరుణ
కటాక్షంలోనే కిరీటం. ఆమెన్. హల్లెలూయా. ఎంతమందికి కృప కావాలి? ఎంతమందికి పాసింగ్ మార్క్స్ కావాలి? 35 గ్రేస్ మార్క్స్ ఎంతమందికి కావాలి? 35 గ్రేస్. అమ్మ 10th క్లాస్లో తెలుగులో నేను ప్రార్థన చేసింది ఎలా ఒకటే, ప్రభా గివ్ మీ 40 మార్క్స్ లార్డ్, గివ్ మీ 40 మార్క్స్. ఈరోజు దేవుడు నన్ను ఎందుకు తెలుగు, అప్పుడు తిట్టుకున్నాను, ఎందుకు ప్రభా తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎందుకు పంపించావు, హిందీ అయితే అయిపో. హిందీలోనే కూర్చున్నాను నేను. ఫస్ట్ అర్జెంటుగా పిలిచి తెలుగులో కూర్చోబెట్టారు. అదేంటి అర్జెంట్గా పిలిచి మరి తెలుగు సెక్షన్లో కూర్చోబెట్టారు, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెక్షన్లో కూర్చోబెట్టారు, ఏంటి అనుకున్నా. ఇదిగో ఈరోజు మీ అందరి కొరకు నన్ను ట్రైన్ అప్ చేశాడు తెలుగులో. మీరందరూ తెలుగులో చక్కగా మధురమైన తెలుగు భాషలో వినడానికి దేవుడు ట్రైన్ అప్ చేశాడు. ఇంగ్లీష్లో చెప్పండి, ఫ్లోలో చెప్పేస్తూ ఉంటాను. తెలుగులో ఫస్ట్లో నాకు వచ్చిన కమెంట్లు మీరు నవ్వుకుంటారు, అక్క అయితే తెలుగులో మాట్లాడండి, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడండి, ఫ్యూషన్ లాంగ్వేజ్ వద్దు అని చెప్పాను. అటు ఇటు వస్తూ ఉంటుంది. సో మళ్ళీ మేము పాటలు పాడేవారం కదా, పాటలు పాడితే కొంతమంది తిట్టుకున్న వారు కూడా ఉన్నారు. పదము అనేదాన్ని ధ దగ్గర ధ అని పలకాలి, అది పాట పాడేటప్పుడు ధ రావట్లేదు. ఎంత ప్రాబ్లమాటిక్, ఏంటి ప్రభా ఈ ధ రావట్లేదు. స్పష్టంగా తెలుగు మీరు చూడండి, నా సాంగ్స్లో కొంతమంది చెప్తారు, అక్క చాలా బాగుంది మీ వాయిస్, బాగా పాడారు, కానీ స్పష్టంగా తెలుగు పలకట్లేదు, అది ఏదో ఇంగ్లీష్లో పాడుతున్నట్టుంది అన్నట్టు. సో వీ హ్యాడ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ దిస్ థింగ్. కానీ ఎందుకు అనుకున్నాను. అప్పుడు 10th క్లాస్లో నాకు 40 మార్క్స్ వస్తే చాలు ప్రభా, కనీసం అది కాదు ఇది కాదంటే 35 అయినా దయచి పాస్ చేయండి. 10th క్లాస్లో ఫెయిల్ అయితే బహు ఘోరంగా ఉంటుంది. మా డాడీ తెలుగులో ఫెయిల్ అయిన ప్రతిసారి బెల్ట్ తీసేవాడు, పోలీస్ బెల్ట్. ఈ పోలీస్ బెల్ట్ తీసి తెలుగులో ఫెయిల్ అయిన ప్రతిసారి తెలుగు మీద నాకు అపారమైన ద్వేషం వచ్చేసింది. తెలుగు ఇంకా ఎగ్జామ్ ముందు చదవమంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడగానే అంత గ్రీక్ లాటిన్ లాగా అనిపించేది. బట్ ప్రార్థన చేశాను. మీరు నమ్మరు, నిజంగా దేవుడు ఎంత కృపగలవాడంటే 40కి డబుల్ ఎంత అండి, 80 మార్క్స్ వచ్చాయండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐ గాట్ 80. ఏం రాశానో నాకే తెలియదు, అది నిజంగా గ్రేస్ మార్క్స్. 40 కాదు కదా, 80 వాజ్ రియలీ గాడ్స్ గ్రేస్. ఆమెన్. హల్లెలూయా. అండ్ ఐ స్టూడ్ ఇన్ డిస్టింక్షన్. అప్పట్లో డిస్టింక్షన్ అంటే చాలా సాధించామన్న ఫీలింగ్ అనమాట. ఎక్కడ పోయినా ఎవరికి వెళ్ళినా ఎంత వచ్చింది 10th క్లాస్ అంటే, 10th క్లాస్ తెలుగులో నాకు 80 వచ్చింది. మీకు ఒక మాట చెప్పాలి, అన్నిట్లో హైయెస్ట్ నాకు తెలుగులోనే వచ్చింది. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. అన్నిట్లో 75, 72, 71, 60 అబవ్. కానీ తెలుగులో మాత్రమే 80 వచ్చిందంటే కేవలం ఇదేంటి, కేవలం నీ కృప అంతే. హల్లెలూయా. సో దిస్ ఇస్ వాట్ గాడ్ డస్. గ్రేస్ మార్క్స్ ఇస్తాడు నీ జీవితంలో. ఈవెన్ దో యూఆర్ అ ఫెయిలియర్. ఐ ఫెయిల్డ్ ఇన్ తెలుగు మెనీ టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఐ ఫెయిల్డ్. అదేంటి సందులు సమాసాల, అది అర్థం కాదు కొన్నిసార్లు. ఉతీర్ణ సమాసం, సవర్ణ దీర్ఘ సమాసం, ఓకే అది అర్థమవుతుంది. మధ్యలో 2 సేమ్గా అనిపిస్తుంది, అసలు ఏం అర్థం కాదు, ఏంటి ఇది. మళ్ళా మా పెద్ద పాప చిన్న పాపని కూడా వీళ్ళు తెలుగులో రే వాక్యం చెప్తే ఎలాగనేసి మధ్యలో వాళ్ళని కూడా తీసి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్లో పెట్టాం. వారు వచ్చి ఈ సవర్ణ దీర్ఘ సందులు ఏంటి మమ్మీ, అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు, అక్కన్నాడు ఈ అక్కన్నాడు. సో వీ వర్ లైక్ దాట్. అసలు అర్థమయ్యేది కాదు. జోజికి అయితే తెలుగు అంటే ఇలా బుక్ తీసుకొని వస్తుంది, ఏం చదవాలా ఇలా ఇలా వేస్తుంది. వాట్ అంటే తెలుగు మమ్మ, ఐ డోంట్ నో తెలుగు. వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, అరే ఏడుస్తుంది. అప్పుడు ఐ జస్ట్ థింక్ అబౌట్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. నేను అన్నా, మా మమ్మీ వాళ్ళు ఏం చేసేవారంటే, తెలుగు బైబిల్ చదువు నాన్న, తెలుగు బైబిల్ చదివితే నీకు త్వరగా తెలుగు వస్తుందంటే తెలుగు బైబిల్ చదివాం. నిజమే, దేవుడు కృప చూపిస్తాడు. చూడండి ఎఫెసీ 2:8 ఒకసారి చూద్దాం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా.
విశ్వాసము, కృప. విశ్వాసము కృపని అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఫెయిత్ అట్రాక్ట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఫెయిత్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే జరగనప్పుడు జరుగుతుంది అనేదే ఫెయిత్. అర్థమైందా? చెప్పండి, మీరు చెప్పండి. హెబ్రీ పత్రిక 11:1 ఏముంది? విశ్వాసం అనగా చదివి చెప్తున్నారా? ఓకే, వెరీ గుడ్. నిరీక్షింపబడు వాటి యొక్క అదృశ్యమైనవి ఉన్నవి అవునట్టుగా రుజువు. సో ఫెయిత్ అట్రాక్ట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమెన్. కృప, మనందరికీ కృప అవసరమే. నీకు మ్యారేజ్లో కృప అవసరమే, ఫ్యామిలీలో కృప అవసరమే, చదువులో కృప అవసరమే. నువ్వు అందరికంటే ముందుగా వెళ్ళాలంటే నీకేం అవసరమో కృప చాలా అవసరం. ఆమెన్. సో ఈ కృప బట్టే దావీదు గొర్రెల మంద నుండి ఎక్కడ కూర్చున్నాడంట? సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ కృప బట్టే యోసేపు కూడా దేశంగాని దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ కృప బట్టి ఎస్తేరు ఎంతమంది అందగత్తలు ఉన్నా, ఎంతమంది రూపసి కలిగిన యవ్వన కన్యకలు ఉన్నా కూడా కృప బట్టే ఎస్తేరు రాణిగా మారింది. కృప బట్టే మరియా కూడా యేసే యొక్క తల్లిగా కటాక్షము పొందుకుంది. ఎందుకు అంటే ఫస్ట్ దేవుడు వారిలో చూసేది విశ్వాసం. మరియా ఏం చెప్పింది? నువ్వు అన్నట్టే దేవుడు చెప్పిన మాట నాకు జరుగును కాక. ప్రతిరోజు అన్నుంటుంది, ప్రతిరోజు అనుదినము కృప దొరుకుతుందంట. అనుదినం లేచి, ప్రభా నువ్వు ఆ రోజు ఆ వాగ్దానం ఇచ్చావు, ఐ ఆమ్ వెయిటింగ్ ఆన్ ఇట్. 10 years అయిపోయిందా, ఐ ఆమ్ స్టిల్ వెయిటింగ్ ఆన్ ఇట్ డైలీ. ఐఎమ్ కమింగ్ లార్డ్ ఫర్ యోర్ గ్రేస్. ఆమేన్. అప్పుడు కృప నిన్ను ఆవరించును గాక. సో ఫెయిత్ అన్నప్పుడు, ఫెయిత్ అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది చెప్పండి? ఫెయిత్ ఎప్పుడు? అన్ని బాగున్నప్పుడు ఫెయిత్ అంటారా? ఏమీ లేనప్పుడు ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ అంటారా? ఎస్. ఏమి జరగనప్పుడు నాకు ఇది జరుగుతుందని నమ్మిన వారే విశ్వాసులు అంటారు. సో కృప ఎప్పుడు అట్రాక్ట్ అవుతుంది? ఎప్పుడు నీ దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుందంటే విశ్వాసము. ఉదయకాలం లేచి 90వ కీర్తన మనము చూసాం, 14 వచ్చాం. ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచు. నిన్ను దినమంతా తృప్తిపరిచేది ఏది? ఒకసారి చేద్దాం. 90:14. ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచుము. అప్పుడు చెప్పండి అందరు, అప్పుడు అని చెప్పండి. అప్పుడు. నా రైట్ సైడ్ వాళ్ళు చెప్పట్లేదు, మీరు అప్పుడు మా దినములన్నీయు ఎలా ఉంటారు? హ్యాపీ, ఉత్సహించి సంతోషించెదరు. ఆమెన్. డైలీ మార్నింగ్ మోషే ఏం చేశాడయ్యా? ఎందుకు ఆయనకి కంటి మాంద్యం రాలేదు? ఎందుకు ఆయనకు సత్తువ తక్కలేదు? ఎందుకు యుద్ధంలో పోరాడే శక్తి ఉందంటే అనుదినము ఉదయమున లేచి కొండ ఎక్కి కృప కొరకు ఎదురు చూచాడు. వితౌట్ యువర్ ప్రెజెన్స్ ఐ వోంట్ గో ఫ్రమ్ హియర్ అని చెప్పింది. ఎవరు? మోషే. నేను వెళ్ళను, నీ సన్నిధి నాకు తోడుగా రాకపోదు. డోంట్ గో ఎనీవేర్. నీ గడప బయట అడుగు పెట్టకు. ఫస్ట్ నువ్వు ఎక్కడ అడుగు పెట్టాలి? ఆయన కృప సింహాసనము యొద్ద. ఆయన సింహాసనం పేరేంటి? రాజ్య సింహాసనం. అపరంజీతో కట్టబడిన సింహాసనమా? సఫైర్ స్టోన్తో కట్టబడిన సింహాసనం అంటున్నాడా? ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆమేన్. ఆయన సింహాసనం దగ్గర నువ్వు కూర్చొని, నా కృప కావాలి నాయన, నా కాళ్ళలో కుంటివాడను నాయన, నేను ఎక్కలేను నాయన, నా సొంతంగా నా కొరకు నేను కూడా ఏమీ చేసుకోలేను, కృప కావాలి నాయన, కృపతో నన్ను కలుసుకో. 59వ కీర్తన 10వ వచనంలో మన ప్రభు నా దేవుడు నన్ను తన కృపతో కలుసుకొను. చెప్దామా? నా దేవుడు తన కృపలో నన్ను కలుసుకున్నాను. ఈరోజు దేవుడు ఎంతమందిని కలుసుకోబోతున్నాడు? చేతులు చూపించిన వారినా, విశ్వాసంతో ఉన్నవారినా? చేతులు చూపించిన వారు విశ్వాసంతో అన్నారు కాబట్టి వారిని కూడా. హల్లెలూయా. సో దేవుడు మిమ్మల్ని కలుసుకోబోతున్నాడు. ఆమెన్. ఆ కృప మనకి ఎంతో ఇంపార్టెంట్. అందుకే ఆ కృపలో మనము నిలకడగా ఉండాలి. యోబు జీవితంలో అన్నీ కోల్పోయినాక ఆయన ఒకటి కాపాడుకున్నాడు. యథార్థత, దేవుని మీద ఉన్న విశ్వాసము. నువ్వు నన్ను చంపినను, తెలుసా ఈ డైలాగ్? యోబు డైలాగ్. నువ్వు నన్ను చంపినా కూడా అంట, నీ కొరకు నేను
కనిపెట్టుకొని ఉంటాను అన్నాడు. వాట్ ఫెయిత్ కదా. నన్ను చంపినను నేను నీ కొరకు కనిపెట్టుకొని ఉంటాను. అందుకే అటు వారికి దేవుడు ఏం చేస్తాడు, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎలాంటి బ్లెస్సింగ్ ఇస్తారు? డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఇస్తాడు. బిఫోర్ వీ గోయింగ్ టు ద డబుల్ పోర్షన్, లెట్ మీ షో యూ హౌ మోసెస్ వెంట్. దేవుడు నిర్గమకాండ 34:2 డైలీ గ్రేస్ కొరకు మోషే వెళ్ళాడు అంటే వెళ్ళాడు. చూడండి, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. యెహోషువ వెళ్ళాడా? యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తా ఉన్నాం. యెహోషువ ఇంకా ప్రతిరోజు వెళ్ళాడు. ఎవ్రీడే, గివ్ మీ ద రెఫరెన్స్, ఎవ్రీడే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ యెహోషువ వెళ్ళాడా? వెళ్ళాడు. మనకేం కావాలి చెప్పండి? ఈ కృప లేని ఈ లోకంలో మనకు దేవుని కృప కావాలి. ఆమెన్, హల్లెలూయా. సమ్టైమ్స్ యువర్ ఓన్ బాడీ ఆల్సో వాంట్ లిసన్ టు యూ. యు నీడ్ గాడ్స్ గ్రేస్. నీ శరీరమే నీకు భారమైన దినాలు రాబోతున్నాయి, బట్ యు నీడ్ గాడ్స్ గ్రేస్. ఎస్. అలాగే తీసారా మాకు యెహోషువ గ్రంథము? మోషేయు అతని పరిచారకుడైన యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. దిస్ వాజ్ వెన్ మోసెస్ వాజ్ ద లీడర్. వెన్ జాషువా వాజ్ ద లీడర్, యెహోషువ కూడా కృప కొరకు పైకి వెళ్తా ఉన్నాడు. కృప కొరకు దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నాడు. అయితే 13:1 యెహోషువ గ్రంథము 13:1 దేవుడు ఒక మాట చూపించి చెప్తా ఉంటున్నాడు. ఒకసారి చద్దాం ఆ మాట. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా Now అతనికి Joshua became old. Say he became old. In 13th chapter only. ఏ చాప్టర్? 13వ చాప్టర్లోనే ఓల్డ్ అయిపోయాడు. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి యెహోషువ గ్రంథం? ఎవరు చెప్తారు? 24. ఎందుకు చెప్తున్నారు? ఎలా గుర్తుంది? లాస్ట్ చాప్టర్లో చెప్తాడు, నేనును నా ఇంటి వారము యెహోవాను. ఓకే, 13th చాప్టర్లో ముసలివాడయ్యాడు. అంటే ఇంకా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఆయనకి? 11 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని? 11 చాప్టర్స్. కానీ హీ బికేమ్ ఓల్డ్. బైబిల్ సేస్ నీవు బహు దినములు గడిచిన వృద్ధుడవు, కానీ వాట్ ఈస్ గాడ్ సేయింగ్? స్వాధీనపరచుకుంటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలింది. యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఓల్డ్. నో, యు ఆర్ నాట్. బికాస్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఆమెన్, హల్లెలూయా. దేవుడు నీ కృపనిచ్చి సమస్త దేశంలో అతి విస్తారమైన దేశము స్వాధీనపరచుకోవడానికి దేవుడు నీ కృపను దయచేను గాక. దేవుడు నీ టైం లైన్ని పెంచును గాక. ఆమెన్, హల్లెలూయా. మోషే వృద్ధుడైనా కూడా ఆయన సత్తువ తగ్గలేదు. ఆయనకు వేరే కృప ఉంది. కానీ యెహోషువకు సత్తువ తగ్గినా ఎవరు ఆయన యుద్ధాలు చేస్తూ ఉన్నారు? ఎవరు ఎండను, సూర్యుడిని, చంద్రుడిని ఆపేస్తూ ఉంటున్నారు? ఎవరు ఎరికో గోడలను కూల్చుతూ ఉంటున్నారు? ఎవరు యోర్దాను నదిని మధ్యలో ఎండిపోయినట్టుగా చేస్తూ ఉంటున్నారు? అంటే దేవుడు మాత్రమే. ఆమేన్. ఒక చిన్న ఊరు, ఆ ఊరిని కూడా వీరు జయించలేకపోయారు. ఆయన కృప ఒక రోజు లేదు. దిక్కుడంటే ఒక చిన్న పట్టణం అది, మేము వెళ్ళిపోతామని దేవుని కృప లేకుండా వెళ్ళిపోయారు వారు. తర్వాత వారు అర్థమైంది, అమ్మో దేవుని కృప లేకుండా మేము వెళ్ళిపోతే చిన్న ఊరిని కూడా మేము జయించలేము. ఆ చిన్న ఊరు వీరిని భయపెట్టారంట. అందుకే యెహోషువ, టుడే గాడ్ ఇస్ సేయింగ్ యు నీడ్ మై గ్రేస్ ఎవ్రీ డే. అనుదినం నూతనంగా ఉండే నీ కృప నాకు కావాలని ప్రార్థన చేయాలి. ఆమెన్. బహుకృప గలవాడు మన ప్రభు. ఆమెన్. కృపా సత్య సంపూర్ణుడు. ఆయన మాటలో కృప ఉంటుంది. ప్రభా వెళ్ళాలా వద్దా అంటే కృపతో నీతో మాట్లాడతాడు. దావీదు ఎన్నోసార్లు దేవునే అడగడము ఆయనకు అలవాటు. మనుషులను అడిగితే వాళ్ళు రాంగ్గా చెప్తారు, లేక కఠినంగా మాట్లాడేవారు. ఎందుకు? దావీదు పక్కనున్న జోయాబ్ ద కమాండర్ ఎంతో కఠినంగా వ్యవహరించేవాడు. యు ఆర్ సో వైలెంట్ ఫర్ మీ అని దావీదు ఎన్నోసార్లు కూడా చెప్పాడు. అందుకే ఎక్కడికి వెళ్ళేవాడు దావీదు? కృప కలిగిన దేవుని దగ్గరికి ప్రతి దినము వెళ్ళేవాడు. చూడండి 13వ కీర్తన 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించు. నేనైతే దేని కొరకు వెయిట్ చేస్తూ ఉంటున్నాడు? నీ కృప. దేని అందు నమ్మిక ఉంచున్నాడు? కృప. రాజుల బలమందు, డబ్బందు, ఆయన శక్తి అందు, ఆయనకున్న పేరు ఊరు అందు, కులము మతము అందు కాదు.
దేవా నీ కృపయందు నేను నమ్మిక. ఐఎమ్ గోయింగ్ టు దిస్ ప్లేస్ టుమారో లార్డ్. నేను రేపు సింగపూర్కి వెళ్తున్నా. నాకేం కావాలి? నీ కృప నాకు తోడుగా రావాలి. నా కృప అతనికి బొత్తిగా ఎడమో చేయను అంటున్నాడు దేవుడు. ఆయన వస్తే చేయాలి. నా బాహుబలం వల్ల నేను అతన్ని బలపరుస్తాను. ఆమేన్. ఈ వారం అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఉదయకాలము మోషే యెహోషువలు ఎలాగైతే నేను వృద్ధుడిని అని యెహోషువ అన్న, చాలా అతి విస్తారమైన స్వాస్థ్యం ఇంకా మిగిలింది, బట్ యూ నీడ్ మై గ్రేస్ అని దేవుడు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కృపతో మనం పనిచేయవచ్చున్నాం. ఆమేన్. కృప గల వారు కృప లేని వారికి వ్యత్యాసం ఉంటుంది. సో ఈ వారం కృపతో మనము పనిచేయవచ్చున్నాం. అందుకే హెచ్చరిస్తున్నాడు దేవుడు, పౌలు ద్వారా హెచ్చరిస్తాను. 13:43 అపోస్తల కార్యంలో ఏముంది? దేవుని కృపయందు నీవు నిలకడగా ఉండుము అని హెచ్చరిస్తున్నాను. దేవుని కృపయందు నువ్వు నిలకడగా ఉండమని హెచ్చరిస్తూ ఉంటున్నాను. చెప్పండి, ఐ విల్ బీ స్టేబుల్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అది అటు ఇటు జరగడానికి వీలు లేదు. కొంతమంది కృప నుండి దూరం అయ్యారు. వారి గురించి వినాలనుకుంటున్నారా? ఫస్ట్ లెట్ మీ షో యూ, బైబిల్లో కృప పొందుకున్న వారు ఎవరు? అపార్ట్ ఫ్రమ్ దావీదు కాకుండా. పోనీ ఇంకొక హింట్. అవును, నోవా పొందుకుంది, అబ్రహాం పొందుకున్నాడు, మరియ నేను అలా అనట్లేదు. పోనీ దావీదు రాజు అయినాక ఒకరికి కృప చూపించాడు. ఎవరు? మెఫీబోషెత్. ఓకే, ఆయన కృప పొందుకున్నాడా? ఎలాంటి కృప పొందుకున్నాడు చదువుదాం. 2 సమూయేలు 9:1 నుంచి ఫాస్ట్గా చదివిద్దాం. ఓకే. నేను ఉపకారం చూటుపట్టుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడు. అప్పుడు సౌలు కుటుంబం నాకు సేవకుడు సీబా ఒకడుండగా అతడు అంటాడు, రాజా సీబా నీవే కదా అని రాజు అంటే, అవును. దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అవును అని అడగగా అతడు, నీ దాసుడైన మరి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే, అప్పుడు అంటాడు, అవును రాజా. యోనాతానుకు కుంటి కాలు గల కుమారుడు ఉన్నాడు అని చెప్తాడు. రాజు దావీదు ఏమంటాడంటే, అతడు ఎక్కడ ఉన్నాడు? 3వ వచనంలో దావీదు అంటాడు, నేను ఉపకారము చేయటకు. ఏంటది? నేను ఉపకారము చేయటకు ఒక వ్యక్తి నాకు, ఎవరు? సౌలు కుటుంబంలో ఎవరున్నా చాలు, నేను వాళ్ళకి కృప చూపిస్తాను. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? ఐ విల్ షో దెమ్ గ్రేస్. అప్పుడు ఆయన చెప్తాడు, అవును కుంటి కాలు కల్లా బాడున్నాడు, ఆయన పేరు మెఫీబోషెత్. ఓకే, అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, చిత్తగించులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట. సో ఎక్కడున్నాడు? లోదెబార్. లోదెబార్ అంటే ఎండిపోయిన స్థలం, అంటే ఏమి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమి ఉండవు, ఎండిపోయిన స్థలం. ఓకే, ఎస్. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న మనుషులను పంపి, చూడండి కృప ఏం చేస్తుంది? మనల్ని వెతుకుంటూ వస్తుంది. హల్లెలూయా. కృప ఏం చేస్తుంది? వీ డోంట్ డిజర్వ్ ఇట్, బట్ మనల్ని వెతుకుంటా. అందుకే ఇందాక నా దేవుడు కృపతో నన్ను కలుసుకుంటున్నాడు అంటే ఆయన వస్తున్నాడా రావట్లేదా? ఎస్, ఈజ్ ఈ కమింగ్ ఫర్ యూ? యూర్ వాకింగ్ అండ్ కమింగ్ టు చర్చ్, బట్ గాడ్ ఆల్రెడీ కేమ్ అండ్ కృపతో నిన్ను కలుసుకొని ఉన్నాడు. ఆమెన్. అండ్ మనుషులను పంపి ఏమని చెప్తున్నాడంటే, లోదెబారు అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్న నీవు నా దగ్గరికి, రాజు దగ్గర రప్పించమని చెప్తాడు. అప్పుడు 6వ వచనం, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వచ్చాడా? మెఫీబోషెత్ దావీదు దగ్గరికి వచ్చాడా? వచ్చాడు. నౌ సీ హియర్, వచ్చి నువ్వు నా తాత యొక్క రాజ్యాన్ని తీసుకున్నావు అన్నాడా? సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము నీ దాసుడైన నేను ఉన్నాను. దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. యాకోబు 4:6. దీనులను, అహంకారులను దేవుడు దూరంగా ఉన్నప్పుడే గుర్తుపడతారు, కానీ వారిని ఎదిరిస్తాడు. కానీ దీనులకు దేవుడు ఏమిస్తాడు? కృప. ట్రై టు బీ వెరీ హంబుల్. ఫెయిత్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫెయిత్ అట్రాక్ట్స్ గాడ్స్ గ్రేస్. అలాగే హ్యూమిలిటీ అట్రాక్ట్స్ గాడ్స్ గ్రేస్. ఆమెన్. దీనులకు కృపను దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఒకసారి చద్దాము. 1 పేతురు 5:5. ఫస్ట్ పీటర్, పేతురు రాసిన మొదటి పత్రిక 5:5.
చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరును ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించి దీన మనస్సు అనే వస్త్రం వేసుకోవాలంటున్నాడు. తగ్గింపు వస్త్రం వేసుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? దీనులకు కృప అనుగ్రహింపబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. ఎంత గర్వం ఉంటుంది కొంతమందికి. దేవుడు వారికి కృపను ఇవ్వడు. అందుకే అంటున్నాడు, పౌలు ఏమంటున్నాడంటే, దేవుని కృపలో నిలకడగా ఉండండి. బీ గ్రేస్ఫుల్, ఓకే, అండ్ హంబుల్. ఎస్, లెట్స్ గో బ్యాక్. చద్దాం. మెఫీబోషెత్ సాగిలపడి నమస్కారం చేసి, చిత్తగించుము, నీ దాసుడనైన నేనున్నానెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును. ఫస్ట్ థింగ్, నీకు ఉపకారం చేస్తాను. అండ్ హీ సేస్, ఎలాంటి ఉపకారం అంటే, ఒక రాజుకున్న భూములన్నీ నీకు ఇస్తాను, నాకేమొద్దు అంటే. హూ ఇస్ రిచ్, డేవిడ్ ఆర్ మెఫీబోషెత్? మెఫీబోషెత్ ఇస్ రిచ్. సౌలుకున్న భూములు అంటే ఆల్మోస్ట్ సగం భాగం ఉండుంటుంది, నాకు తెలిసి సగం వరకైనా ఉండుంటుంది, ఆర్ మోర్ దెన్ సగం ఉండుంటుంది. కానీ మెఫీబోషెత్కి ఇచ్చాడు అంటే ఎంత కృప చూపించాడు. కెన్ యూ బిలీవ్? మన జీవితంలో కూడా దేవుడు మనకు అంతే కృపను చూపించి ఆయన స్వాస్థ్యమును దేవుడు మనకి ఇచ్చాడా లేదా? యేసయ్య స్వాస్థ్యం దేవుడు మనకి ఇచ్చాడా లేదా? గొప్ప వరం మనకి ఇచ్చాడా లేదా? పరలోక రాజ్యము నీవు ఏలుతావని దేవుడు చెప్పాడా లేదా? యుగ యుగముల వరకు నా సింహాసనం పైన నా కుడి పక్షం నిన్ను కూర్చోబెడతానని దేవుడు చెప్పాడా లేదా? మీరందరూ నా దూతలను ఏలుతారని దేవుడు చెప్పాడా లేదా? వారికి తీర్పు తీరుస్తాడని చెప్పారా లేదా? యు నో వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఫర్ అస్. అండ్ అదే దేవుడు ఈ లోకంలో కూడా నీకు అధికారం ఇచ్చాడు. కృప పొందుకున్న వారికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? అధికారం ఇచ్చాడు. స్వాస్థ్యాన్ని పొందుకునే అధికారము దేవుడు దయచేసి ఉన్నాడు. అంతేకాదు, ఇంకేమంటున్నాడు? నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేదువు. ఇది ఇంకో బ్లెస్సింగ్. రాజుల దగ్గర కుంటివారు అవిటివారు రావడానికి వీలు లేదు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద కింగ్. ఆ కాలంలో ఏమంటారండి, ఏమంటాడు, ఫిజికలీ రిటార్డెడ్ వారిని అసలు రానివ్వరు రాజు ప్రెజెన్స్కి. కానీ ఆయన అంటున్నాడు, నా కొడుకులతో పాటు నువ్వు కూర్చొని భోజనం చేయి. సో ఇది ఒక కృప. నవ్ ఈజీ, ఫాస్ట్కి వెళ్ళిపోతాం. 8 నుంచి వద్దాం. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వారిని చూడండి. దేవుడు ఎవరికి కృప చూపిస్తానండి? ఇంకా నా వల్ల ఏ లాభము లేదు అనుకున్న వారికి దేవుడు దయ చూపించును గాక. నా వల్ల ఎవరికి లాభము లేదు అనుకున్న వారికి దేవుడు ఏం చూపిస్తాడు? కృప. ఆమేన్. కృప చూపిస్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా వల్ల ఏంటి, నా జీవితం ఏంటి, నా లైఫ్ ఆల్మోస్ట్ అయిపోయింది, నాకు పిల్లలు పుడతారా, నాకు పిల్ల అవుతుందా, నాకు ఇది అవుతుందా, అది అవుతుందా? నో, దేవుడు కృప చూపిస్తే అది వేరు. దేవుడు కృప నీ మీద ఉంటే పెళ్ళి కానీ కన్యక కూడా పురుష సహాయము లేకుండా సర్వోన్నతుని యొక్క ఆత్మ శక్తి ఆమెను కమ్ముకొని కన్యక గర్భము ధరించలేదా? టుడే గాడ్ ఇస్ సెయింగ్, దట్ ఈస్ మై గ్రేస్. మై గ్రేస్ విల్ డూ మోర్ వాట్ యూ కెనాట్ డూ ఆన్ యువర్ ఓన్. నువ్వు చెయ్యే దానికంటే ఎక్కువ చేసే కృప. ఆమెన్, హల్లెలూయా. సో నేను చచ్చిన వాడిని కదా, ఎందుకు అంత? సో ఇదంతా డైలాగ్స్ మనం 11 వచనం వరకు మనం చూస్తాము. ఓకే, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, బట్ ఐ వాంట్ టు టెల్. కానీ మెఫీబోషెత్ కృపలో నిలబడలేదు. యు నో వెన్? 2 సమయాల గ్రంథం 16వ అధ్యాయం, రైట్, 1 నుంచి వద్దాం. ఇమాజిన్, రాజైన దావీదు ఆల్మోస్ట్ రాజుకి ఈక్వలెంట్గా మెఫీబోషెత్కి భూములు ఉన్నాయి. అంతగానం ఇచ్చేశాడు, అంత ఉపకారం చేశాడు. రోజు బల్ల మీద రాజుతో పాటు కూర్చొని వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉండే అవకాశము శత్రువు మనవడు మెఫీబోషెత్కి ఇచ్చాడు. లేక యోనాతాను కుమారుడు అని చెప్పచ్చు. ఓకే, ఇచ్చాడు. కానీ దావీదికి ఒక శ్రమ వచ్చింది. ఏంటి ఆ శ్రమ? సొంత కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడు? అబ్షాలోం తరిమి దావీదు యొక్క స్థానాన్ని తీసుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఆ టైంలో దావీదు ఎలాగ నడుస్తూ ఉన్నాడు? కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోతున్నాడు. ఒక రాజు పారిపోతున్నాడు, చెప్పులు లేకుండా వెళ్తున్నాడు. కానీ ఆయన కొండల దగ్గరికి వెళ్ళి మళ్ళీ తల దాక్కోవడానికి వెళ్తూ ఉంటుండగా దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరం వెళ్ళిన తర్వాత
ఎవరు వచ్చారు? మెఫీబోషెత్ వచ్చి, రాజా దావీదు, నేను నీతో పాటు వస్తాను, నువ్వు రాజుగా బతికిన ఇన్ని ఏండ్లు, దాదాపు మేబీ యూ కెన్ సే ఒక 20 years ఉండొచ్చేమో, ఓకే, రాజుగా అయిపోయి ఆఫ్టర్ డేవిడ్ బికేమ్ కింగ్ 20 years తర్వాత అబ్షలోను రిబెలియన్ చేస్తూ ఉంటున్నాడేమో. 20 years వరకు మెఫీబోషెత్ కృప చూసాడా లేదా? కానీ మెఫీబోషెత్ రాలేదు. సేవకుడైన సీబా వచ్చాడు. మంచోడో చెడ్డోడో మనకైతే తర్వాత దేవునికి ఎరుక. కానీ ఆయన వచ్చి ఏమేమి తీసుకొచ్చాడు? గాడిదలను తీసుకొచ్చి గంతలు కట్టిన కాడ 200 రొట్టెలు, 100 ద్రాక్ష గెలలను, 100 అంజూరపు గడలు, హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే ఆయనతో పాటు hundreds మంది వెళ్తా ఉన్నారు. ద్రాక్ష రసపు, సో కావలసినవన్నీ తీసుకొచ్చాడా లేదా? ఎస్. సీను 2వ వచనం. రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా, సీబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలను అంజూరపు అడలను పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చితివి. Now see what is David asking? నీ యజమానుని కుమారుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడేమో మెఫీబోషెతు ఉపకారం చేస్తున్నప్పుడు, మెఫీబోషెతు అన్నప్పుడు, నేను చచ్చిన కుక్క వంటి వాడిని, నా పైన ఇంత ఉపకారం చేస్తున్నావు, డైలాగ్స్ ఇసిరేసాడు మెఫీబోషెత్. బట్ హియర్ వి సీ, రాజుకు తెలీదు ఆయన కుంటివాడని. తెలుసా తెలీదా? తెలుసు. బట్ హీస్ ఆస్కింగ్, వేర్ ఇస్ మెఫీబోషెత్? కృతజ్ఞత లేదు. లాయాలిటీ అట్రాక్ట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. రాసుకోండి 3వది ఏంటది? లాయాలిటీ. వాట్ ఈస్ ద 3rd one? లాయాలిటీ. తెలుగులో చెప్పండి. లాయాలిటీ, నమ్మకత్వం, విశ్వాసత్యం, ఫెయిత్ఫుల్నెస్, లాయాలిటీ. ఆర్ యు లాయల్ టు యువర్ ఫ్యామిలీ? ఆర్ యు లాయల్ టు యువర్ గాడ్? ఆర్ యు లాయల్ టు ద చర్చ్ యు గో? ఆర్ యు లాయల్ టు యువర్ వైఫ్, your husband, your children? Are you loyal to your manager? Are you loyal to your boss? ప్రసంగి 10:4లో, నీ యజమానుడు నిన్ను కోపగించుకొని తిట్టినప్పుడు నువ్వు వెళ్ళకు. you're not supposed to live. show loyalty because God, గొప్ప కృప. చెప్పండి, గొప్ప కృప. ఈ మధ్యకాలం ఆ పాట కూడా ఫేమస్ అయింది, గొప్ప కృప. ఆ గొప్ప కృప కావాలంటే దేవుడు చూసే కొన్ని లక్షణాలు, దైవ కృప నిలకడగా మన జీవితంలో ఉండాలంటే దేవుడు చూసే కొన్ని లక్షణాలు. ఫస్ట్ ఏంటది? విశ్వాసము. కష్టకాలంలో నువ్వేం చూపించాలి? విశ్వాసము. 2వదిగా ఏం చూపించాలి? దీనత్వం. 3వదిగా బీ లాయల్. ఎక్కడున్నా మనం లాయల్. సామెతలు 26వ వచనంలో సొలొమోను రాస్తున్నాడు, నమ్మకమైన వాడు ఒక్కడునో లేడు, దయచూపు వాణిని కలుసుకుంటూ అనేకులు తటస్థించును, నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడను. అండ్ లేటర్ ఆన్ హీ రైట్స్, ఒక్క స్త్రీ కూడా ఒక పురుషుడు కూడా నమ్ముకొనదగిన వాడు లేడు అంటున్నాడు. అంత దయ చూపించాడు, అంత కృప చూపించాడు దావీదు. పేరు లేదు, ఊరు లేదు, కుంటివాడు, తిండి లేదు, ఏమీ లేదు. బట్ ఉపకారం చేసిన తర్వాత ఆ రాజ్యాంగము అదంతా అనుభవించి రాజ టీవీలో ఉండి రాజ శైలిలో ఉన్నాడు. ఆ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోయాడు. రాయల్టీ బ్లడ్కి మళ్ళొకసారి వెళ్ళిపోయాడు. పనిష్ చేయవలసిన వాడిని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు? రాయల్టీలో సింహాసనం మీద రాజు ప్రక్కన కూర్చునే అవకాశం ఇచ్చాడు. కానీ ఏం జరిగిందంటే రాజు దావీదు, చూడండి, గాడ్ సీస్ పీపుల్ హు ఆర్ లాయల్. దావీదు కష్టకాలంలో రాలేదు. యు సీ, కీప్ రీడింగ్. అందుకు సీబా చిత్తగించుము, ఈ వేళ ఇశ్రాయేలు తన తండ్రి ఈ రోజు ఇజ్రాయేలు తన తండ్రి రాజ్యము తనకు తిరిగి ఇస్తారేమో అని చెప్పి అక్కడే ఉన్నాడు అని చెప్పాడంట. ఇస్ హి లాయల్? నో, ఈజ్ నాట్ లాయల్. కుంటి వాడిని మోసుకొని, మనుషులను పంపించి మోసుకొని తీసుకొచ్చిన అతన్ని ఇప్పుడు దావీదు ఒంటి కాళ్ళతో వెళ్తున్నాడు, చెప్పులు లేకుండా వెళ్తున్నాడు. మన జీవితాల్లో కూడా అన్నీ బాగున్నప్పుడు అందరు లాయల్గా ఉంటారండి. కొంచెం నీ పేరు పాడైందా, కొంచెం నీ సంఘంలో ఎవరైనా నేను తిట్టారా, సరిగ్గా నీతో మాట్లాడలేదా, యు వోంట్ బి లాయల్. గాడ్ ఇస్ సెయింగ్, కృపలో నువ్వు నిలకడకుండా
ఎక్కువ కృప నీకు ఎప్పుడు ఆవరిస్తుంది తెలుసా? నువ్వు ఎప్పుడైతే లాయల్గా ఉంటావు. గాడ్ ఈజ్ సర్చింగ్ ఫర్ లాయల్ పీపుల్. నమ్ముకొనదగిన వాడు ఉన్నాడా? హీ సీయింగ్ లాయల్ పీపుల్ ఉన్నారు. చాలాసార్లు మనము ఇదే టైం, ఇంకా రాజు ఎలాగా చనిపోతాడు, రాజు అబ్షాలోం చనిపోతాడు. ఇప్పుడు కొంతమంది బెన్యామీన్ వాళ్ళందరినీ కలుసుకొని నన్ను రాజుగా చేస్తారేమో అనుకున్నాడు. కుక్కను సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగానే. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను చచ్చిన కుక్క వంటి వాడను. అండ్ వాట్ హ్యాపెండ్ చూద్దాం. అందుకు రాజు మెఫీబోషేతునకు కలిగినదంతయు నీదే అని సీబా. రాజు ఏం చేశాడు? వేర్ ఇస్ ద కింగ్? ఈజ్ నాట్ ఆన్ ద థ్రోన్. బట్ ఏమని చెప్పాడు? మెఫీబోషేతుకు కలిగినదంతయు నీదే. కృప లాయల్గా ఉన్న వారికి ఎక్కువగా వెంబడిస్తూ ఉంటుంది. ఆమెన్. షేబా ఒక సేవకుడు, కానీ మెఫీబోషెత్ యొక్క నాకు ఇచ్చే అని దావీదు అనలేదు, కానీ ఎవరికి ఇస్తున్నాడో? లాయల్గా ఉండే వారికి ఇస్తున్నాడు. నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాను. షేబా ఏమి చెప్తున్నాడంటే, ఎందుకంటే రాజు గురించి ఆలోచించింది ఎవరు? అంతకాలం వరకు తిన్నది ఎవరు అంటే మెఫీబోషెత్. కానీ ఆయన ఆలోచించలేదు వెంబటే. సో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ లాయల్ పీపుల్. ఈవెన్ ఎప్పుడు ఇన్ హార్డ్ టైమ్స్ బీ లాయల్. బైబిల్లో చాలామంది ఉన్నారు లాయల్ పీపుల్. అయితే ఒకసారి బిల్లీ గ్రామ్ గారిది ఒక స్టోరీ నేను విన్నాను. జిమ్ బేకర్ అనే ఒక అతను టెలివిజన్ నెట్వర్క్లో పనిచేసి చాలా ఫేమస్ అయ్యారు, కానీ ఒక పెద్ద స్కాండల్లో చిక్కున్నారు. అయితే జైలు శిక్ష పొందుకున్నాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడున్న వారందరూ ఆయనని, కనీసం ఎవ్వరు కూడా, సొంత వారు కూడా కారు ఇవ్వలేదంట ఆయనని తిరిగి జైలు నుంచి ఇంటికి తీసుకురావడానికి. బిల్లీ గ్రామ్ గారు స్నేహితుడు ఆయన. బిల్లీ గ్రామ్ గారు వాళ్ళ కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు ఆయన కారు పంపించాడంట, ఆయన ఉండడానికి ఇల్లు ఇచ్చాడంట, అన్నీ చూసుకున్నాడు. ఒక సండే అన్నాడంట, సండే వచ్చింది చర్చ్కి రా అన్నాడంట. అమ్మో, నేను చర్చ్కి వస్తే మీ పేరు పాడవుతుంది నా వల్ల అని అన్నాడంట. అంటే పర్లేదు రా అన్నాడంట. వచ్చాడు, చర్చ్కి వచ్చి లాస్ట్లో కూర్చుందామని ప్లేస్ వెతుకుతా ఉన్నాడంట జిమ్ బేకర్. అంత పెద్ద స్కాండల్ అయింది, చాలా న్యూస్ పేపర్స్లో అంతా ఆయన జైలు నుంచి విడుదలయ్యాడని. అప్పుడు వెనకాల కూర్చుంటుండగా ఇద్దరు వ్యక్తులు వచ్చేసి, ముందు 2 సీట్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి, ఆ సీట్లో మీరు కూర్చోవాలని ఆయనని పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనను తొందర పెట్టి ముందు లైన్ సీట్లో కూర్చోబెట్టారంట. ఎందుకండి నాకు అంటే, లేదు ఫ్రాంక్లిన్ గ్రామ్ గారు చెప్పారు ముందు సీట్లో కూర్చోవాలి అంటే కూర్చున్నాడంట. కూర్చున్న కొన్ని నిమిషాలకి ఒక పెద్ద మనిషి వచ్చి పక్కన కూర్చున్నాడంట. ఎవరు అని ఇలా చూస్తే ఆయన బిల్లీ గ్రామ్ గారు అంట. అదేంటి అని ఏడ్చి సాగిలపడి, నన్ను అందరూ ఊస్తున్నారు, అసహించుకుంటున్నారు, బిల్లీ నువ్వు నన్ను ఇంకా నీ పక్కన కూర్చోబెట్టావా అని ఏడుస్తున్నాడు. అంటే ఆయన అన్నాడు, ఐఎమ్ యువర్ లాయల్ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ లాయల్ ఫ్రెండ్. ఆమెన్, హల్లెలూయా. హార్డ్ టైమ్స్లో దట్ ఈస్ వాట్ గాడ్ సీస్. అలాంటి వారికి కృప. ఎందుకు బిల్లీ గ్రామ్ ఊరికనే గొప్ప ఇవాంజలిస్ట్ అవ్వాడు అంటే, దేవుడు ఆయన హృదయాన్ని పరిశోధించాడు. కొన్నిసార్లు మన స్కూల్లో చూస్తూ ఉంటాం, డల్ స్టూడెంట్ పక్కన కూర్చోబుద్ధి కాదు, ఫెయిలియర్స్ పక్కన కూర్చోబుద్ధి కాదు. ఐ యూస్ టు గో దేర్ అండ్ సిట్ బిసైడ్ అ ఫెయిలియర్. ఐ యూస్ టు గో దేర్ అండ్ సిట్ బిసైడ్ అ డల్ స్టూడెంట్. ఎందుకంటే నాకు తెలుసు ఒంటరిగా తింటామంటే ఎలా ఉంటుందో. ఏదో చూస్తాడు దేవుడు. ఇఫ్ యు ఆర్ లాయల్, చిన్న విషయంలో నమ్మకంగా ఉంటే అనేకమైన విషయాల్లో దేవుడు నిన్ను నియమిస్తాడు. అంత కృప పొందుకున్నాం మనం, దేవుడి నుంచి అంత కృప పొందుకున్నాం. జాబ్ వచ్చింది, జాబ్. అమ్మ ఈరోజు చర్చ్కి ఎందుకు రాలేదంటే, అక్క జాబ్ పడింది అక్క. జాబ్ ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే మనం ఎప్పుడు ఒకటే చెప్పాలి, దేవుడే ముఖ్యం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన చేతిలో పడితే ఆయన మహాకృప గల వాడు. జాబ్లో నిన్ను చించేసి పీల్చేసి నేను ఏం చేస్తారు, తిప్పి కొట్టేసి అంతా నిన్ను నీలో ఉన్న సారం అంతా పీల్చేసుకొని బయటపడేస్తారు. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు జాబ్ వచ్చినాక నీ కృప ఇంకా నీ విశ్వాసతను చూపించాలి. అప్పుడు ఇంకా కృప నువ్వు పొందుకున్నా. 10:30 సర్వీస్ అయితే నేను చెప్తున్నాను 10 o'clock కల్లా వచ్చి థ్యాంక్ యూ లార్డ్, నాకు ఇచ్చిన జాబ్ బట్టి నీకు వందనాలు. నువ్వు అంత లాయల్గా ఉండి నువ్వు దేవుని చూపిస్తే, దేవుడు చూడండి, ఫస్ట్ 5,000 సంపాదించుకోవడం కష్టం కొంతమందికి, దేవుడు 5,000 ఇస్తాడు.
తర్వాత దేవుడు ఎక్కువ కృప చూపించి 50,000 ఇచ్చాడు వాళ్ళ శాలరీ. వారు ఎంత ఇవ్వాలి దశం భాగం? నిజం చెప్పండి. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ట్రోలింగ్ వీడియోస్, కానీ నేను నిజం చెప్తాను. నా సంఘము, నా పిల్లలు, ఆత్మీయ బిడ్డలు ఫలించాలని నాకు ఇష్టం కాబట్టి నేను అడుగుతున్నా. 50,000లో ఎంత ఇవ్వాలి? 10% అంటే 5,000. నాలాంటిది అయితే 20% ఇస్తుంది. అంటే ఎంత? 10,000 అనుకుందాం. ఓకే, సో లెట్ us స్టిక్ టు 10% ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, 10%. దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి ఇంకా ఎక్కువ కృప ఇచ్చి, నువ్వు లాయల్గా ఉన్నావని ఇంకా ఎక్కువ కృప ఇచ్చి దేవుడు నీకు 5 లక్షల జీతం ఇచ్చాడు. ఎంత ఇవ్వాలి? మంత్లీ 5 లక్షలకి మంత్లీ నువ్వు దేవునికి ఎంత ఇవ్వాలి? అమ్మో, 50,000 అక్కకి ఇవ్వాలా, సోజాకి ఇవ్వాలా? కొంతమంది ఉంటారు ఇస్తారు 10,000 ఆ పాస్టర్కి, 10,000 ఈ పాస్టర్, 10,000 ఆ పాస్టర్, 10,000 ఈ పాస్టర్, 10,000 ఆ పాస్టర్. 5 మందితో దశం భాగము మందిరం, నా మందిరం, నా మందిరాలు లేవు, నా మందిరం అంతే. యు ఆర్ హియర్, యు బీన్ బ్లెస్డ్, యు బీన్ ఆత్మీయంగా పోషింపబడుతున్నారా? జస్ట్ బ్లైండ్లీ తీసి పక్కబెట్టు. దేవుడు నీకు ఎక్కువ కృపను దేవుడు నీకు దయచేస్తాడు. ఎప్పుడు తగ్గిపోతుంది కృపలు, ఎప్పుడు మనం నిలకడగా ఉండమంటే 5 లక్షలు వచ్చినాక మనం కృపలో ఉండట్లేదు. అనుభవించిన తర్వాత, దేవుని కృపను అనుభవించి రుచి చూచి తెలుసుకున్న తర్వాత ఆయన కృప నుండి మనము తొలగిపోతున్నాం. సౌలు ఎవరు? పిరికివాడు. అండ్ సౌలుని ఫస్ట్ దేవుడు మొదటి రాజుగా చేశాడు. ఆయన హైట్, ఆయన వెయిట్, ఆయన వేరుగా ఉండేవాడు. కానీ ఆ రాజు చేసేటప్పుడు అంట సౌలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాక్కున్నాడంట. అంత పిరికి వాడిని దేవుడు ఒక మంచి రాజరికం పొజిషన్ దేవుడు సౌలుకి ఇవ్వలేదా? కానీ సౌలు ఏం చేశాడంటే కృప నుండి వెళ్ళిపోయాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నా కృపను సౌలుకి ఎడమ చేశాను అంటున్నాడు దేవుడు. 2 సమయంలో 7:15లో నేను ఆయన స్థాపించాను, కానీ ఆయన నిత్యం స్థాపించకుండా నేను కొట్టివేశాను, నా కృపను నేను అతనికి ఎడమ చేశాను. అంటే కృప ఎడమ అవుతుందా? అవుతుంది. కృపం ఎడ అవుతుందా అంటే అవుతుంది. విధేయత చూపించలేదు, దేవుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడు, దేవునికి ఇవ్వలేదు, తన హృదయాన్ని ఇవ్వలేదు. అందుకే దావీదు ఎప్పుడు కూడా దేవుని కృప కొరకు ఎదురు చూస్తూ, నేనైతే నా దేవుని కృప కొరకు నేను ఎదురు చూస్తూ ఉంటున్నాను అంటున్నాడు. సో మెఫీబోషెత్ తర్వాత మనం చూసినట్లయితే 2 Samuel 19, మీకు తెలుసు సేబా ఎవరు? సేబా ఎవరు? మెఫీబోషెత్ యొక్క సర్వెంట్. మెఫీబోషెత్ యొక్క పోర్షన్ పొందుకున్నాడు. ఓకే, కానీ చూడండి 19వ అధ్యాయంలో ఎప్పుడు వస్తున్నాడు తెలుసా మెఫీబోషెత్? ఓకే, ఎప్పుడు వస్తున్నాడు? 19:24 రాజుగా తిరిగి దావీదు వస్తున్నప్పుడు. ఎస్, మరియు సౌలు కుమారుడు మెఫీబోషెత్ రాజును ఎదుర్కొంటకు వచ్చెను. నౌ వెన్ డిడ్ హి కమ్? మళ్ళా రాజు అవుతున్నాడు అని అనుకోలేదు, రాజు అయినప్పుడు వచ్చాడు. ఈజ్ హి లాయల్ పర్సన్? నో. చూడు, అప్పుడు అలాంటి వారికి ఏం జరిగింది? రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాట వరకు అతడు కాళ్ళు కడుక్కొనుటయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉతుకుకొనకయు ఉండెను. ఓకే, రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమి? వై డిడ్ంట్ యు కమ్? అగైన్ హీస్ ఆస్కింగ్. అంటే డిడ్ హి ఎక్స్పెక్ట్? ఎస్, లాయల్టీ ఎక్స్పెక్ట్ చేశాడు. రాలేదేంటి? అయ్యా నా కాలు బాగాలేదని చెప్తున్నాడు. సేబా నేను మాయ చేశాడని చెప్పాడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, నాకు నిజంగా మాయ చేశాడు. చూడు నేను గడ్డం వేసుకున్నాను, చూడు నేను కాలు కడుక్కోలేదు. అది ఎవరు నమ్మొచ్చారు? దెన్ రాజు కృపగలవాడు కాబట్టి ఆల్రెడీ నేను సేబాకి ఏం చేశాను? నీ స్వాస్థ్యం ఇచ్చాను కాబట్టి నేనేం చేస్తాను, దాంట్లో సగం నీకు ఇస్తానని మళ్ళా ఒకసారి మెఫీబోషెత్ కృప చూపించాడు. కానీ ఆయన పోషణ ఆయన పొందుకోలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. మన దేవుడు కూడా అంతే, కృప కలిగిన వాడు. నీకు అన్యాయం అయితే చేయడు, కానీ నువ్వు చూడు దేవుడు ఎంత డబుల్ పోషన్. యునో ఎంతమందికి ఎలీషా తెలుసు? అందరికీ తెలుసు. ఆయన ఏలియాని ఎలాగ వెంబడించాడు? 2 రాజులు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ. ఎంత కృప చూడండి. కృప బట్టి, లాయల్టీ బట్టి కృప మనం పొందుకుంటాం. చూడండి, సుడి గాలిలో ఏలియా ఆకాశంలో ఆరోహం చేయబోయిన కాలంలో ఎలీషాను కూడి వాళ్ళు వెళ్ళుచుండగా ఏలియా అంటాడు, నేను బేతెల్కి వెళ్తున్నాను, నువ్వు వెళ్ళిపో అంటాడు. అయితే ఆయన అంటాడు, నా జీవము తోడు, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువను. లాయల్టీ.
ద ఫోర్త్ వర్స్. ఈసారి బేతల్ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎరికోకి వెళ్తున్నారు. ఎరికోకి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఎరికోకి వెళ్తున్నా, ఎలీషా నువ్వు వెళ్ళిపో అంటే, యెహోవా జీవముతోడు నీ జీవంతో నేను నిన్ను విడువను. సెకండ్ టైం. అలాగే 6వ వచనములో ఎరికో నుండి ఎక్కడికి వెళ్తాం? యోర్దాను దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ కూడా నువ్వు వెళ్ళిపో అంటే, ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ. తర్వాత మీరు 9వ వచనం చూస్తే, మీకేం కావాలి? వాట్ డూ యూ వాంట్? ఎలియా అంటాడు అప్పుడు, ఐ వాంట్ డబుల్ పోర్షన్ ఆఫ్ యోర్ అనాయింటింగ్. అందుకే సంఘాన్ని సేవకులు ఊరికేనే త్వరగా వదిలిపెట్టకండి. ఎందుకంటే వారికి ఉన్న డబుల్ పోర్షన్ అనాయింటింగ్ నీలోనో, నీ కుటుంబంలో, నీ గర్భఫలం నుండి సేవకుల వంశం రాబోతుంది, రాజ్యవంశము రాబోతుంది. ఆమెన్. అలాగే ఫ్యామిలీలో కూడా ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే, బీ లాయల్ మోర్ దెన్ ఎవ్రీబడి. ఆమెన్. నమ్మకంగా ఉండండి. దేవుడు ఆ లాయల్టీని చూచి ఏం చేస్తాడు? కృప విస్తరించు. డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు నీకు. ఎలీషాకు అర్హత లేదు. ఏలియా జీవించి 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 పరిశుద్ధుడిగా ప్రార్థన చేసి 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 కదా. ఏలియా కూడా మన వంటి స్వభావము గల్ల వాడే, కానీ ఆ శక్తితో ప్రార్థన చేసి పొందుకున్నాడు. ఎలీషా ఒకే రోజులో పొందుకున్నాడు డబుల్ పోర్షన్ బికాస్ ఆఫ్ హిస్ లాయల్టీ. 3 విషయాలు చెప్పాను. కృప అధికం ఎప్పుడు అవుతుంది? ఫస్ట్ విశ్వాసం, రెండోది దీనత్వం, దీనులకి ఎక్కువ కృప, మూడోది లాయల్టీ. బీ లాయల్ ఇన్ హార్డ్ టైమ్స్, బీ లాయల్ విత్ పీపుల్ వెన్ దే ఆర్ ఇన్ డౌన్ టైమ్స్. దేవుడు చూస్తాడు. ఇతాయ్ అంటే ఎవరికి తెలుసు? ఎనీబడి నోస్ ఇతాయ్? పేరు కొత్తగా విన్నారా? ఎవరైనా ఉన్నాడా? ఒక ఆయన ఉన్నాడక్క. ఎవరైనా ఒక జస్ట్ 5-10 minutes ఐల్ క్లోజ్. చద్దాం 2 సమయాలు 15వ అధ్యాయం. డ్యూరింగ్ దిస్ టైం, ఏ టైం? దావీదు ఒక హార్డ్ టైం. సొంత కుమారుడు మరి ఏమంటారు విరోధంగా తిరిగినప్పుడు 15-19 చదవమ్మా. రాజు గిత్తీయుడకు ఇత్తయిని కనుగొని, ఈయన హిత్తీయుడు అంటే యూదుడు కాదు, ఈజ్ అ ఫారినర్, వారి వంశపు వారు కూడా కాదు. ఓకే. నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చి? నువ్వు పరదేశివై ఉన్నావు. ఓకే, నువ్వెందుకు మాతో వస్తున్నావు? నువ్వు తిరిగిపోయి రాజున్న స్థలంలో ఉండు. గో టు అబ్షాలోం అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? చద్దాం. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదునో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులకు దావీదు చెప్తున్నాడు, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును. హల్లెలూయా. కృపా సత్యములు నీకు తోడుగా. యుగో కృప నిన్ను వెంటాడుతుందని దావీదు ప్రవక్తల ఆయనని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెన్ యువర్ లాయల్, ఏమి వెంటాడుతుంది? కృపా సత్యం. వెన్ యూర్ లాయల్ టు యువర్ మేనేజర్, కృప నేను ఆవరిస్తుంది. హార్డ్ టైంలో నువ్వు లాయల్గా ఉండు. హార్డ్ టైంలో నీ భార్య వల్ల నీకు ఎటువంటి బెనిఫిట్ లేనప్పుడు బీ లాయల్ టు హర్. గాడ్ ఇస్ సీయింగ్ దట్ ఎక్కువ కృప దేవుడు నీకు దయచేస్తాడు. బీ లాయల్ టు యువర్ హస్బెండ్. నీకంటే తక్కువ సంపాదిస్తున్నాడా, చాలా నమ్మదగిన దానిగాను ఉండు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు నీకు ఎక్కువ కృపను దయచేసి యుగ యుగం నుండే కృప దేవుడు దయచేస్తాడు. యుగం అంటే ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? ఒక్క యుగం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. 103వ కీర్తనలో ఉంది, యుగ యుగంలో ఆయన కృప మీకు తోడుగా ఉండును కాక. ఆ అధిక కృప నీకు యుగ యుగంలో తోడుగా ఉండాలంటే బీ లాయల్. ఆ కృప సత్యములో దేవుడు చూస్తాడు. లాయల్గా ఉన్న వారికి దేవుడు కృపను ఇస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడు బీ లాయల్ ఎవ్రీడే. ప్రతి దినం దేవుని నుండి మనం వింటే దేవుడు చెప్తాడు. మోషేతో మాట్లాడాడు. మోషేతో ప్రతిదినం మాట్లాడుతూ ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, అలా చేయి, అలా మాట్లాడి కృప పొందుకున్నాడు. దేవుడు అన్ని విధాలుగా మనకి చెప్తూ ఉంటాడు. ఈరోజు ఇండియాలో ఉన్న డైవర్స్ రేట్స్ ఎక్కడా లేవు, ఏ దేశంలో లేవు. ఎందుకు నాకు ఈ శ్రమ ఎందుకు అని మనం అనుకుంటున్నాం కదా. కష్టములో జస్ట్ కొంచెం ఓర్చుకొని నిలకడగా ఉండు. దేవుడు ఏం చేస్తాడు? గత వారంలో విన్నాము, రూత్ ఏం చేసింది? నయోమికి నిలకడగా ఉంది. కన్సిస్టెంట్లీ షీ వాజ్ షోయింగ్ హర్ లాయల్టీ టు హర్ మదర్ ఇన్ లా. ఎక్కువ కృప పొందుకుందా? ఓనర్ అవ్వలేదా? ఎలీషా డబుల్ పోర్షన్ పొందుకోలేదా?
నీకు డబుల్ అనాయింటింగ్ రావాలంటే స్టే ఇన్ ద చర్చ్ వెర్ గాడ్ ఈస్ గివింగ్ యూ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ అండ్ వర్క్ ఇన్ ద చర్చ్. పరిచర్య చేయి. బైబిల్ సెలవిస్తుంది అలాంటి వారికి ఎలాంటి కృప చూడండి. 1 Corinthians 15:10. 1 Corinthians 15:10. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప నేను వలనే ఈ అయి రోజు ఉన్నాను. ఏమై ఉన్నానో పౌలు ఏమంటున్నాడు, అది దేవుని కృప. కృప వల్ల. నేనేమై ఉన్నను నాకేమున్నను కేవలం నీ కృపే. నేనేమై ఉన్నను నాకేమున్నను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. లెట్స్ రీడ్ దట్. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ ఫలము కాలేదు. ఎందుకంటే వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. అందరికంటే నువ్వు ఎక్కువగా ప్రయాసపడితే కూడా నీ కృప వస్తుంది. అందరికంటే ఎక్కువగా నీవు చూడ ఆ కృప నిష్ఫలం కాకుండా నువ్వు ప్రయాసపడమంటున్నాడు దేవుడు. ప్రయాసపడుతున్నాడు నీ ఫ్యామిలీలో. నేనేంది ఆయన మంచి పడుకున్నాడు, నేనే జాబ్ చేయాలి. చెయ్యు, నీకేం వస్తుంది? ఎక్కువ కృప వస్తుంది. 4వ పాయింట్ రాసి ఎక్కువ కృప. మంచి కార్యాలు చేసేవారికి, ప్రయాసపడే వారికి దేవుడు ఎక్కువ కృపనిస్తూ ఉంటాడు. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. సో నువ్వు ఒక్కడివే ప్రయాసపడుతున్నావా? దేవుడు నీకు తోడుగా ఉండి తన కృపను పంపించి మరి ప్రయాసానికి శక్తినిస్తూ ఉంటున్నాడు. వాట్ ఈస్ ద 4th వన్? సో ఎక్కువ ప్రయాసపడాలి, పర్లేదు. ఎక్కువ పని చేస్తే పర్లేదు. చూడండి 2 Corinthians 9:8. 2 Corinthians 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:8. అయినను అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు అన్నిటి సర్వసమృద్ధి యందు గలవారై, అంటే అన్ని విషయాలందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి ఏం కార్యమో ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప. సో నువ్వు చేసే ప్రతి మంచి కార్యానికి వెనకాల నీకు తోడుగా ఏమొస్తుంది? కృప వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఎక్కువ కృప ప్రయాసపడే వారికి ఇస్తాడు. ఎక్కువ కృప రెస్పాన్సిబుల్గా ఉండే వారికి ఇస్తాడు. బాధ్యత వహించే వారికి దేవుడు ఇస్తాడు. భారము మోసుకునే వారికి ఎక్కువ కృప దేవుడు దయచేస్తూ ఉంటాడు. చాలామంది నాకు చెప్తా ఉంటారు, అక్క మాకు నాన్న లేరు, చనిపోయారు, నేను మొదటి కుమార్తెను, నాకు ఇంకా 2 చెల్లెలు ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తూ ఉంటున్నాను, మా 2 చెల్లెలు పెళ్ళిళ్ళు అయ్యాక నేను పెళ్లి చేసుకుంటానంట. ఎవరికి ఎక్కువ కృపనిస్తున్నాడు దేవుడు? ఆ పెద్ద అమ్మాయికి ఎక్కువ కృపనిస్తున్నాడు. గాడ్ ఈస్ సేయింగ్. చాలాసార్లు మన జీవితంలో వీ డోంట్ హ్యావ్ దిస్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏం కావాలి మనకి? విశ్వాసం లేదు. విశ్వాసంతో రావాలి. కృప పొందుకోవాలంటే అయ్యా కృప కొరకు కనిపెట్టి వారికి నువ్వు కృపనిస్తాను. కృప యందు నమ్మిక ఉంచే వారికి ఇంకో మాట ఏముంది తెలుసా కీర్తనలో? కృప కొరకు నమ్మిక కలిగిన వారికి దేవుడు కృపను దయచేస్తాడని ఉంది. ఎక్కడుందంటే ఆ మాట 32:10. యెహోవా యందు నమ్మిక కలిగిన వారికి కృప ఆవరించుచున్నది. అలాగే 2nd పాయింట్ ఏం చెప్పాను మీకు? దీనత్వం. చాలా దీనంగా హంబుల్ తగ్గించుకున్న వారిని దేవుడు ఎక్కువగా కృప చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడు తగ్గింపు స్థితిలో ఉండడానికి నువ్వు హెచ్చిస్తూ ఉంటాడు. 3వదిగా లాయల్. చాలామంది గురించి చెప్పాను నేను. మనం మెఫీబోషెత్ చూసాము, ఇతాయి చూసాము, అలాగే ఎలీషాని, సీబాని చూసాం. ఇంతమంది 4 మనం చూసాం. ఎవరు లాయల్గా ఉన్నారు? ఇతాయి చూడండి. నేను మరొకసారి చూపిస్తాను. ఆ మాట చూపించి ముగిస్తాను. 20-21 2 Samuel 15:20-21.
కృప సత్యములు నీకు తోడుగా ఉండునుగా కానీ చెప్పగా ఆయన ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నాడు చూడండి. ఇత్తయి నేను నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవం తోడు. ఇజంట్ హీ టాకింగ్ లైక్ ఎలీషా? ఎస్. ఇజంట్ హీ టాకింగ్ లైక్ ఎలీషా హూ ఇస్ యూదుడు, హూ నోస్ గాడ్? ఈ పరదేశుడు ఈయన, కానీ యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడగు రాజునగు నీ జీవం తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడో రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేను ఉందునని రాజుతో చెప్పాను. ఇఫ్ యు సీ హిస్ ఫ్యూచర్, 18th chapter 1-5, you will see his future. He was so loyal in hard times. ఎవరైనా సేవకులు హార్డ్ టైంలో ఉన్నారా? బీ లాయల్. తల్లిదండ్రులు హార్డ్ టైంలో ఉన్నారా? బీ ద ఫస్ట్ పర్సన్ టు హెల్ప్ దెమ్. బీ లాయల్. ఎక్కువ కృప దేవుడు నీకు దయచేస్తాడు. నువ్వు వెళ్ళలేని మార్గంలో ఆ కృప నేను ఇలాగ ఎత్తుకొని తీసుకెళ్తుంది. 94వ కీర్తనలో దావీదు అంటాడు, నా కాలు జారేను అనుకుంటే నీ కృప నన్ను పట్టుకున్నది అంటుంది దేవుని యొక్క వాక్యం. సో టుడే మనము ఎక్కువ కృప ఆహ్వానించేవారుగా మనం ఉండాలి. ఈరోజు మీరు అందరూ వచ్చి కృప గురించి వింటున్నారంటే మీరు కృప పొందుకున్న వారే. ఆయన మందిరంలో సర్వ సమృద్ధి ఉంటుందంట, కృప కూడా ఉంటుందంట. ఆ కృపను మీరు పొందుకున్నారు. అయితే దేవుడు నిలకడగా ఉండమని చెప్తున్నాడు. ఆల్రెడీ యూ ఫౌండ్ ఇన్ మై సైట్ యూ ఫౌండ్ ద గ్రేస్. నోవా ఫౌండ్ గ్రేస్ ఇన్ గాడ్ సైట్. నువ్వు కూడా నీ ఎడల నాకు కూడా కృప కలిగింది. కానీ నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మనము దాన్ని ఎడం చేసుకోకూడదు.